విశాఖపట్నం అంటే తెలియని వారు ఎవరు ఉండరు. అటువంటి విశాఖ నగరంలో పర్యాటక ప్రాంతాలు కోకొల్లలు. ముఖ్యంగా విశాఖ నగరంలోని కైలాసగిరి అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. అటువంటి కైలాసగిరి పైన ఇప్పుడు మరో ప్రధాన ఆకర్షణ పర్యాటక రంగానికి వచ్చి చేరింది. అదే గ్లాస్ స్కై బ్రిడ్జ్. ఇప్పుడు నేను దానిపైన ఉన్నాను. కిందన లోయ 100 అడుగులు లోతుంది. నా ఎడమవైపు సముద్రం, నా కుడివైపు కొండలు. మొత్తం చూస్తూ ఉంటే మాత్రం నిజంగా ఒళ్ళు గగురు పుడుతుంది. ఈ బ్రిడ్జ్ మీదకి వస్తే ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. విశాఖ నగరంలోని కైలాసగిరిపై ఇప్పటికే ఆల్రెడీ స్కై లైనర్ ఉంది, అలాగే జిప్ లైనర్ ఉన్నాయి. ఇప్పుడు మరొకటి వచ్చి చేరింది. అదేంటి అంటే మాత్రం ఇది గ్లాస్ బ్రిడ్జ్. ఇది గాల్లో తేలియాడుతూ ఉన్నది. ఇది చాలా దాదాపుగా ఏడాది నుంచి దీన్ని నిర్మిస్తూనే ఉన్నారు. మరికొద్ది రోజుల్లో దీన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కైలాసగిరిపై శరవేగంగా నిర్మితమవుతున్నటువంటి ఈ స్కై గ్లాస్ బ్రిడ్జ్కి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది గాల్లో తేలియాడుతూ ఉండడమే కాకుండా ఒకవైపు సముద్రం, మరోవైపు కొండలు, కిందన లోయ. ఇది ఒక డిఫరెంట్ అనుభూతి. ఇక్కడ చూసేందుకు వచ్చిన వాళ్ళకి దీనిపై పైన ఎక్కి ఒకసారి నడిస్తే అనుభూతి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది నడుస్తుంటే గాజు గ్లాస్ మీద బ్రిడ్జ్ లైట్గా ఇలా ఊగుతూ ఉంటుంది. ఎందుకంటే దీనికి అటు ఇటు కూడా రోప్స్ కట్టారు, గాల్లో తేలుతూ ఉంటుంది. దాంతో మనం నడుస్తుంటే ప్రెజర్కి కొంచెం లైట్గా ఇలా వైబ్రేషన్ వస్తుంది. అదీ కాక ఈ గ్లాస్ కూడా చాలా మందం కలిగింది, 50 డెన్సిటీ అట. దీని మీద మొత్తం ఈ గ్లాస్ పైన ఒక 100 మంది ఎక్కినా పర్వాలేదు. కానీ వీళ్ళు సెక్యూరిటీ రీజన్స్ మీద కొద్ది మందికి 40 లేదంటే 30 మందిని ఎక్కిస్తారట ఎట్ ఎ టైము. ఇది కానీ స్టార్ట్ అయితే మాత్రం నిజంగా కైలాసగిరిపై ఇది ఒక పెద్ద ఆకర్షణగా నిలుస్తుందని చెప్పేసి అని ఎవరైతే ఇప్పుడు దీన్ని ప్రస్తుతం నిర్మిస్తున్నారో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అనేక టూరిజం ప్రాజెక్ట్స్ ఇలాంటివన్నీ కూడా నిర్మించారు. ప్రస్తుతం దేశంలో ఇప్పటివరకు కూడా కేరళ రాష్ట్రంలో ఒకటే ఉంది ఈ స్కై గ్లాస్ బ్రిడ్జ్. ఇప్పుడు ఇది కానీ పూర్తయితే మాత్రం ఇప్పుడు దేశంలో దీని నెంబర్ 1 అతి పొడవైన స్కై గ్లాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందంటే అది కేవలం విశాఖ నగరంలో కైలాసగిరిపై మాత్రమే అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు దేశంలో ఇంకెక్కడా లేదు. కైలాసగిరి మన కేరళ రాష్ట్రంలో ఉన్నది మాత్రం దీనికంటే ఒక చిన్నది, అది 35 మీటర్. ఇది దాదాపు 100 మీటర్స్ పైన దీన్ని ఇప్పుడు నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే మాత్రం ఇండియాలో ది ఫస్ట్ స్కై గ్లాస్ బ్రిడ్జ్. అతి పొడవైనది అయితే మాత్రం ఇదే అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చాలా దృఢమైన కృషి చేస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని మెయిన్ అభివృద్ధి చెందాలంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పర్యాటక రంగం అభివృద్ధి చెందడమే. అందులో విశాఖ నగరంలోని పర్యాటక ప్రాంతాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆర్కే బీచ్ నుంచి చూసుకుంటూ వస్తే ఇటు భీమిలి తీరం వరకు కూడా ఈ తీరం పొడవునా కూడా అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అదేవిధంగా మరోవైపు ఇటు అరకు అంటే అల్లూరు సీతారాం అంటే గతంలో ఉమ్మడి విశాఖ జిల్లా, ఇప్పుడు అది అల్లూరు సీతారాం జిల్లాగా మారింది. ఇప్పుడు అక్కడ కూడా ఏజెన్సీ ప్రాంతాలు అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా వరకు కూడా ఇప్పటికే అభివృద్ధి చేసుకుంటూ వస్తుంది. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నానికి పర్యాటకులు తక్కువ కాదు, రోజు కొన్ని వేల సంఖ్యలో వస్తుంటారు. ముఖ్యంగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇంకా అలాగే కలకత్తా నుంచి కానీ హైదరాబాద్ రాష్ట్రం నుంచి కానీ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ పర్యాటకులు వస్తూ ఉంటారు. వీళ్ళందరినీ ఆకట్టుకునేందుకు అనేక పర్యాటక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో భాగంగానే ఇప్పుడు కైలాసగిరి పైన మరొక కొత్త ఆకర్షణ వస్తుంది. అదేంటి అంటే ఈ స్కై గ్లాస్ బ్రిడ్జ్. ఇది గాల్లో తేడి ఆడుతున్నటువంటి గాజు వంతెన బ్రిడ్జ్. దీన్ని ఒక ప్రైవేట్ సంస్థ నిర్మిస్తుంది. ఇప్పుడు ఆ ప్రైవేట్ సంస్థ ఓనర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఇతని పేరు జోమి, కేరళ రాష్ట్రానికి చెందినవారు. సార్, కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ గ్లాస్ బ్రిడ్జ్? This project is developed under VMRDA with the collaboration of RJ Adventures, which is a joint venture between Bharat Mata Ventures and SSM Logistics and Shipping in Vizag. And this is going to be the longest cantilever glass bridge in India now. The total length is 55 meter, and we have almost spent 7 crores rupees for this project. Is there any other place this type of glass bridge? Yeah, we have done a glass bridge in Kerala in Vagaman, which is an iconic attraction of Kerala tourism now. That was like a 38 meter, and here we break the record of Kerala glass bridge. Here how much meters? It is 55 meter, 55. What are the specialties of this glass bridge? This bridge we constructed with all international standard and safety measures. The glasses are imported from Germany. It's a Saint-Gobain brand, and it's a 3-layer of sandwich panel
which is laminated and tempered. Total thickness of the glass is 40 mm. And actually, as per design, we can accommodate 100 people at a time on the glass bridge. But for a safety side, we are considering 40 people at a time. Is there any MOU from the Andhra Pradesh government and for your organization? Yeah, it's a PPP model project with the VMRDA, and we are sharing the revenue with the VMRDA. What is the total project cost? Actually, at present, we already invested more than 10 crores in Kailasagiri. The glass bridge itself is costing of 7 crores. And we already did a adventure zone, which is having zip line, sky cycling, and rope course and everything. There we already invested 3 crores. So the total course, 10 crores we already invested in Kailasagiri. ఇప్పుడు ఇతను చెందినటువంటి సంస్థ నుంచే కైలాసగిరిపై 10 కోట్ల రూపాయలతోటి ఆయన వివిధ ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. అందులో ఒక ప్రాజెక్టు దాదాపుగా 7 కోట్ల రూపాయలతోటి ఈ స్కై గ్లాస్ బ్రిడ్జ్ని ఆయన నిర్మిస్తున్నారు. దీనికోసం VMRDAతో ఆయనకి MOU కూడా కుదిరింది. ఇప్పటివరకు మనం జోజో మాటలు విన్నాం. అతనే ఈ స్కై బ్రిడ్జ్ని నిర్మిస్తున్నారు. ఇతను విశాఖపట్నంలోని కైలాసగిరిపై 10 కోట్ల రూపాయలతోటి వివిధ ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. అందులో ఒకటి ఈ స్కై గ్లాస్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ని 100 అడుగుల లోతు నుంచి మొత్తం, అంటే కింద లోయ 100 అడుగుల లోతు. ఇప్పుడు మనం చూడొచ్చు కిందకి మన కెమెరామెన్ చూపిస్తారు ఒకసారి. 100 అడుగుల లోతులో ఈ స్కై గ్లాస్ బ్రిడ్జ్ ఉంది. నేను ఇప్పుడు గ్లాస్ మీద నుంచొని ఉన్నాను. మన అక్కడ ఉన్న వాళ్ళు మనం అందరం కూడా గ్లాస్ మీద నుంచొని ఉన్నాం. ఈ గ్లాసు దాదాపుగా ఒక 100 మందిని వరకు కూడా కాస్తుందని చెప్పేసి ఇప్పుడు దీన్ని నిర్మిస్తున్న వ్యక్తి చెప్తున్నారు. అయితే సేఫ్టీ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి మ్యాక్సిమం 30 నుంచి 40 మందిని మాత్రం ఎట్ ఎ టైం దీని మీద అలౌ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇది గాల్లో తేలియాడుతూ ఉంటుంది. అంటే మనం ఒక నడుస్తున్నప్పుడు కూడా బ్రిడ్జ్ కొంత ఊగుతూ కనిపిస్తూ ఉంటుంది, కొంత భయపడాల్సి ఉంటుంది. కానీ ఆ ప్రమాదం ఏం లేదు, ఎందుకంటే దీనికి మొత్తం చాలా టైట్ సెక్యూరిటీ, మొత్తం అంత మెన్షన్స్ అన్ని కూడా చాలా చక్కగా పాటిస్తున్నారు. అదేవిధంగా ఈ సంస్థ కైలాసగిరిపై మరో 2 ప్రాజెక్టులు చేపట్టింది. ఒకటి ఏంటంటే స్కై సైక్లింగ్. ఇప్పుడు మనం నా కుడివైపు ఇటు చూడొచ్చు, ఆ చివర ఏదో పచ్చదనంతో మధ్యలోని చిన్న కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్లోనే స్కై సైక్లింగ్ దాదాపుగా ఒక 200 మీటర్ల స్కై సైక్లింగ్ తొక్కుంటూ వెళ్ళేది. అదొకటి ప్రాజెక్ట్ వాళ్ళని చేపట్టడం జరిగింది. అదే దాని పక్కనే మళ్ళీ జిప్ లైనర్, మనం గాల్లో తేలియాడుతూ వైర్పై పట్టుకుని ఆ చివరికి వెళ్ళడం అనమాట. కిందనంతా లోయ, ఆ లోయ పైనుంచి సైక్లింగ్ చేయడం, ఒక జిప్ లైనర్ ఊగుతూ దాంతో పాటు వెళ్ళడం. ఈ 2 ప్రాజెక్టులు కూడా వాళ్ళు దానికి 3 crores రూపీస్ వాళ్ళు ఖర్చు చేశారు. దీనికి కూడా VMRDAతో వాళ్ళకి MOU ఉంది. అంటే పర్సంటేజ్ రూపంలో టికెట్, ఇప్పుడు దాదాపుగా టికెట్ 100, 150 అలా పెట్టారనుకోండి, దాంట్లోంచి కొంత పర్సెంట్ వాళ్ళకి వెళ్ళేలాగా అనమాట ఇది వాళ్ళు MOU చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం ఏ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నాం, ఏదైతే ఈ గ్లాస్ బ్రిడ్జ్, ఈ గ్లాస్ బ్రిడ్జ్కి అయితే దాదాపుగా 7 crores రూపీస్ వాళ్ళు ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు దాదాపుగా ఒక ఏడాది నుంచి దీన్ని నిర్మిస్తున్నారు. చాలా పక్కాగా దీన్ని ఏర్పాటు చేస్తుంది, ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాబట్టి ఇది. ఇప్పటికే కైలాసగిరికి రోజు వేలాది మంది వస్తుంటారు వివిధ రాష్ట్రాల నుంచి, అలాగే విశాఖ నగరం నలుమూల నుంచి, అదేవిధంగా మన రాష్ట్రం నుంచి కూడా రోజు వేల మంది వస్తూ ఉంటారు. ఇటువంటి ప్రాంతంలో ఇలాంటి పర్యాటక ఆకర్షణ ఉండాలని చెప్పేసి భావించే ఇక్కడ కైలాసగిరిపై చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ యొక్క గ్లాస్ బ్రిడ్జ్ అనేది పూర్తిగా కూడా రెడీ అవుతుంది. 7 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మిస్తున్నారు. దాదాపుగా 90% పనులన్నీ కూడా పూర్తయిపోయాయి. దీనిపైన ఇప్పటికి దాంట్లో త్వరలో దీన్ని ప్రారంభించేందుకు కూడా రెడీ అవుతున్నారు. ఇది కానీ ప్రారంభం అయితే మాత్రం కైలాసగిరికి మరింత ఎక్కువ మంది ఆకర్షణలు అవుతారు. ఎందుకంటే ఇప్పటికే రోజు కొంచెం వేల మంది వస్తున్నారు కాబట్టి ఇంకా కొద్ది రోజుల్లో ఇది ప్రారంభం అయిన తర్వాత మరింత ఎక్కువ మంది పర్యాటకులకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంతా భావించడం జరుగుతుంది. అదేవిధంగా త్వరవేగంగా కూడా ఇక్కడ పనులు అన్నీ కూడా పూర్తవుతున్నాయి. ఇంకోటి మరో ప్రత్యేకత ఏంటంటే, ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీకు వస్తే అంటే దీనికి టికెట్ దాదాపుగా ఒక 200 నుంచి 300 వరకు పెడదామని చెప్పి అనుకుంటున్నారట. ఇంకా ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. అయితే ఇక్కడ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వస్తే ఇప్పుడు నేను ఇటుపక్క చూపిస్తాను, ఒక పక్క అంతా పూర్తిగా కూడా సముద్రం, సుదూర ప్రాంతంలో మొత్తం అంతా కూడా కనిపించే కనుచూపు మేరంతా కూడా సముద్రం. చాలా అందమైన వ్యూ ఇది, మొత్తం అంతా సముద్రం. అదేవిధంగా ఆ సముద్రం నుంచి అలా మళ్ళీ కిందకి ఇటు వస్తే పూర్తిగా కూడా అందమైన లోయ, కొన్ని 100 అడుగుల లోయ ఇది. అంటే కైలాసగిరి కొండపై నుంచి కిందకి భూమికి లోయ కనిపిస్తుంది మనకి. అదేవిధంగా ఇలా మనం ఇక్కడి నుంచి మళ్ళీ ఇటు ఎడం వైపు తిరిగితే విశాఖ నగరం సముద్ర తీరం మొత్తం అప్ టు ఇక్కడి నుంచి అలా భీమిలి వరకు కూడా చాలా అందంగా, చూసారా, వంపులుగా మొత్తం బీచ్ అంతా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఒక పక్క సముద్ర కెరటాలు, దాన్ని ఆనుకొని రోడ్డు చాలా అందంగా కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు దాని పక్క తిరిగితే పచ్చటి కొండలు, కనుచూపు మేరలో ఎక్కడ చూసినా సరే పూర్తిగా కొండలు.
ఇంత అందమైన లొకేషన్ కేవలం వైజాగ్కి మాత్రమే సొంతం. అందుకే విశాఖ నగరం పర్యాటకానికి చాలా పెద్ద పేరు ఉంది. అందుకనే ఇక్కడ పర్యాటక ప్రాజెక్టులు అనేకం వస్తున్నాయి, ఇంకా రాబోతున్నాయి కూడా. సో ఇది కనుక పూర్తయితే మాత్రం ఈ గ్లాస్ బ్రిడ్జ్ విశాఖ నగరంలో మరొక ప్రధాన ఆకర్షణగా మాత్రం నిలవబోతుంది. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం నుండి.